హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ది తెలుగు హౌస్ వైఫ్ రాజీ. నేను బాగున్నాను, మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నా ఫ్రైడే మార్నింగ్ రొటీన్ అండి. ఇదో మా పాప రెడీ అవుతుంది, కాలేజీలో ఫేర్వెల్ ఉంది తనకి, వెళ్ళడానికి రెడీ అవుతుంది. 5:30కి బస్సు ఉంది విజయవాడకి. ఇదో శారీ కట్టుకుంది. తను వెళ్ళాక ఇంకా నిన్న మార్నింగ్ రొటీన్ స్టార్ట్ చేశానండి. మనం చేసే పనికి మనమే రెస్పెక్ట్ ఇచ్చుకోకపోతే ఎలా? ఏ పనైనా మనం ఇష్టంతో చేయాలి అండి, లేకపోతే మనం ఆ పనిని సరిగా చేయలేము. నేనేంటి ఈ పనులు చేయాలా అని అనుకోకూడదు. చాలామంది అంటూ ఉంటారు నన్ను, డిగ్రీ చదువుకున్నావు కదా ఏదైనా స్కూల్లో చెప్పడానికి, అలా జాబ్కి వెళ్ళొచ్చు కదా అంటారు. కానీ పెళ్ళైన వెంటనే మా పాప పుట్టిందండి. తర్వాత బాబు పుట్టాడు. ఇంకా వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళని చూసుకోవడానికి ఎవరు లేరు. ఆ టైంలో నాకు జాబ్ కన్నా వాళ్ళ ఫ్యూచర్ నాకు ముఖ్యం అనిపించింది. మా వారు మార్నింగ్ పొలం వెళ్తారు, అప్పుడు అన్ని రకాల పైర్లు వేసేవాళ్ళండి. ఆయనకు అసలు టైం ఉండేది కాదు. అప్పుడు బాగా ఆలోచించాను, ఏదో ఒకటి చెయ్యాలి, ఖర్చులకి ఎవరిని అడగకూడదు. చిన్నప్పటి నుంచైనా అలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అండి నాకు. ఖచ్చితంగా అందరికీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండాలి. ఉంటేనే మనము లైఫ్లో ఏదో ఒకటి చేద్దాము అని ఆలోచిస్తాము, చేస్తాము, సక్సెస్ అవుతాము. ఎలాగూ మనకి బోర్ ఉందండి, పొలంలో మేత పెట్టుకొని ఎలాగూ వచ్చేటప్పుడు తీసుకొని వస్తాడు. గేదెలైతే చూసుకోవచ్చు అని అనుకున్నాను, కానీ ఏమీ రాదు అప్పటికి నాకు. పెళ్ళి కాక ముందు అసలు ఏమీ రావు, పెళ్ళైన తర్వాతే నేర్చుకున్నాను అన్నీ. ఇంకప్పుడే స్టార్ట్ చేశాను నేర్చుకోవడం. ఫస్ట్లో అయితే ఏ టైంలో మేత వేయాలి, ఏ టైంలో నీళ్ళు పెట్టాలి అది కూడా సరిగ్గా తెలియదు. రోజు తిట్లు తినేదాన్ని మా వారి దగ్గర. కానీ ఏదో ఒకటి చెయ్యాలని స్ట్రాంగ్గా మైండ్లో ఉండేది. అదే నాకు ఈరోజు అదంతా నేర్చుకునేలాగా చేసింది. ఎవరికైనా స్టార్టింగ్లోనే అన్నీ రావు కదండి, నేర్చుకుంటే అదే వస్తుంది నిదానంగా. కొంతమంది అయితే గేదెల పేడ తీయాలి ఇదంతా నచ్చదు చాలామందికి, ఇది చెయ్యాలా అనుకుంటారు. నేనైతే ఈ పని ఆ పని అట్లా అనుకోనండి. మన వల్ల ఒకరికి బాధ కలగకుండా, మన వల్ల ఎవరికి నష్టం లేకుండా ఉంటే ఆ పని ఏదైనా చేయొచ్చు అనిపిస్తుంది. చాలామంది ఇలా రైతులు అలా అంటే రెస్పెక్ట్ ఇవ్వరు. రైతులంటే ఇలానే ఉండాలి, ఇలాంటి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది ఇలా అని ఒకటి మైండ్లో క్రియేట్ చేసుకుంటారండి. అలా ఏమి ఉండదు. మేమైతే ఎంజాయ్ చేస్తామండి. దూడలు ఉంటాయి కదా, వాటికైతే పేర్లు కూడా ఉంటాయి మా దూడలకి, జియాను, నోబితా, సుజుకా అని చెప్పేసి. ఆ డిస్నీ చూస్తాం కదా, నేను కూడా చూస్తాను. మా బాబు అయితే ఖచ్చితంగా పుట్టినదానికి పేర్లు పెట్టేస్తాడు. వచ్చేసరికి పాలు తీసుకొని వచ్చేసరికి 7:30 అవుతుందండి. బయటనే 5కి అలా బయటికి వెళ్తే 7:30కి వస్తాం లోపలికి. ఇంకా టీ పెట్టేసి మా వారికి ఇచ్చి నేను కూడా తాగుతున్నాను. రోజు టీయే కాదు, ఒక్కరోజు పసుపు పాలు తాగుతాను, ఒక్కరోజు టీ తాగుతాను. ఇంకా మా వారు మేతకి వెళ్ళిపోయారు, ఇంకా నేను ఇంట్లో పనులు స్టార్ట్ చేశాను. ఫ్రైడే మార్నింగ్ అయితే కంపల్సరీ అందరికంటే ముందే ముగ్గేయాలి, అందరికంటే ముందే పసుపు కుంకుమ వేయాలని చెప్పేసి లేచి ముందు ఆ పనులు చేస్తాను. ఇలా ఎంతమంది అలా అనుకుంటారో కామెంట్ చేయండి. రోజు ఇంట్లో అయితే దీపం పెట్టుకుంటానండి ప్రతిరోజు. ఫ్రైడే మండే అయితే ఇంకొంచెం స్పెషల్గా చేసుకుంటాను. మండే అభిషేకం అట్లా చేసుకొని, శివలింగం ఉంది నాకు ఇంట్లో, అట్లా పెట్టుకుంటాను. ఫ్రైడే మండే నైవేద్యాలు కూడా చేసుకుంటానండి స్పెషల్. చిన్న చిన్న రెసిపీస్ అండి, సింపుల్గా అయిపోయే నైవేద్యాలు. నేను ఏం చేస్తానో కూడా చూపిస్తాను. ఇంకా ఇంట్లో గిన్నెలు బట్టలు అన్నీ అయిపోయాయి, ఇంకా తలస్నానం చేసేసి వచ్చాను. ఇదిగో నైవేద్యం ప్రిపేర్ చేసుకుంటున్నాను. పెసరపప్పు బాగా కడిగేసి నానబెట్టుకుంటాను కొంచెంసేపు. నానిన తర్వాత ఇంకా కుక్కర్లో వేసుకొని, కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుందని కుక్కర్లో పెడతాను. కుక్కర్లో వేసి వాటర్ వేసి కొంచెం నెయ్యి వేస్తాను పొంగకుండా ఉండడానికి. మూత పెట్టేసి ఇంకా స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టాను. 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి, 3 విజిల్స్ రావాలి. తర్వాత మనం తీసుకొని ఇంకా బెల్లం వేసుకుంటున్నాము.
వేసిన తర్వాత అది కరిగిపోయి కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు మనం స్టవ్ మీదే ఉంచుకోవాలి. కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో. అలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడటానికి అలా ఉంటుంది కానీ ఆరిపోయిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అవుతుందండి పెసరపప్పుది. అందుకే ఆపేసాను. ఇంకా వెళ్ళి పూలు కోసుకుంటున్నాను. మన ఇంటి ముందు చెట్లు ఉన్నాయి. బయట పూలైతే కొనను, నాకు ఇష్టం ఉండదు. ఎంతమంది మీరు ఇలా ఇంట్లో పూలు పెట్టుకుంటారు కామెంట్ చేయండి. పూజ చేసుకుంటున్నాను. పూజ చేసుకున్న తర్వాత చాలా మైండ్ రిలీఫ్గా అనిపిస్తుందండి, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. రోజు కంపల్సరీ చేస్తాను. లక్ష్మీ అష్టోత్తరం కంపల్సరీ చేసుకుంటాను. పండుగలు అలా వచ్చినప్పుడైతే కుంకుమ పూజ కూడా చేసుకుంటాను. ఎట్లా నిన్నెత్తుకొందుమమ్మ మహాలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందుమమ్మ, పువ్వులు పండ్లు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై కాలహంస నడకలతోటి గల్లు గల్లు మని నడిచే తల్లి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, ఆనంద నిలయ వర పరిపాలక. మీలో ఎంతమంది ఇలా పాటలు పాడి దేవుణ్ణి భయపెట్టేస్తారు? మా అమ్మవారిని స్వామివారిని చూసేయండి నేను పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది. నా వీడియో ఎలా ఉంది? మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదో ప్రసాదం అయిపోయిన తర్వాత చల్లగా అయిన తర్వాత ఇలా వస్తుందండి హల్వాలాగా. చాలా ఇష్టం, మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఇంకా వంట స్టార్ట్ చేశాను. క్యారెట్తో తురుము చేసి ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. తురుము పట్టేసుకొని ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసాను. వేడైన తర్వాత ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు వేసుకుంటున్నాను. వేగిన తర్వాత ఇంకా క్యారెట్ తురుము దాంట్లో వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేసుకుంటే తొందరగా మగ్గుతుంది. ఇక ఫ్రై అయిన తర్వాత నేనైతే తాలింపులో వేయను, కరివేపాకు లాస్ట్లో వేస్తాను. అప్పుడైతేనే దాని ఫ్లేవర్ బాగుంటుంది. ఇంట్లోనే చేసుకుంటాను. కారము చిన్నులపై కారం రెడీ చేసుకుంటాను, అదే వేస్తాను నేను. 3 స్పూన్స్ వేస్తున్నాను. మాకు కొంచెం ఘాటుగానే తింటారు, కారం ఎక్కువ తింటాము. కలుపుకొని ఇంకా అదిగో ఫ్రై అయిపోయింది. పుదీనా కొత్తిమీర పచ్చడి కూడా చేశాను, ఇంకా అది షూట్ చేయలేకపోయాను. ఈరోజు మా లంచ్కి అయితే ఇంకా రైసు, కొత్తిమీర పుదీనా పచ్చడి, క్యారెట్ ఫ్రై, గడ్డ పెరుగు. నచ్చిందా అండి నా వీడియో?